అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎడగారు వరిని నష్టపరుస్తున్న నల్లి పురుగులు, సుడిదోమ నివారణ చర్యలు. సమగ్ర వ్యవసాయం లాభదాయకమంటున్న ఖమ్మం జిల్లా రైతు అనుభవం. వర్షాకాలంలో వెన్నామీ సాగు ప్రారంభించే రైతులకు సూచనలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల రైతులు ఎడగారు పంటగా వరిని ఏప్రిల్, మే మాసాల్లో నారుమళ్లు పోసి నాట్లు వేయడం పరిపాటి. ప్రస్తుతం పైరు చాలా చోట్ల పిలక దశలో ఉంది. అయితే పగలు ఎండ, రాత్రిళ్ళు చల్లగా ఉన్న వాతావరణ పరిస్థితులలో పంటలో తెగుళ్ల కన్నా పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తోంది. కంటికి కనబడకుండా నష్టం చేస్తున్న ఆకునల్లి, కంకినల్లితో పాటు సుడిదోమ తన ప్రతాపం చూపెడుతోంది. కాబట్టి పంటను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నష్ట లక్షణాలను అంచనా వేసుకోవడం ద్వారా తగిన సస్యరక్షణ పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వరి పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఐ పరమశివ. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న అధిక పగటి ఉష్ణోగ్రతలు మరియు బెట్ట పరిస్థితుల కారణంగా ఎడగారు వరి పైరును ఆకునల్లి మరియు కంకినల్లి అనే 2 రకాల నల్లి జాతి పురుగులు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ ఆకునల్లి, కంకినల్లి అనే 2 పురుగులు అతి సూక్ష్మంగా ఉండడం వలన వీటి యొక్క నష్ట లక్షణాల ఆధారంగా మాత్రమే వీటిని గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. మొదట ఆకునల్లి యొక్క నష్ట లక్షణాలను గనక చూసినట్లయితే, ఆకునల్లి పురుగులు వరి ఆకుల ఈనెల వెంబడి ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన మొదట ఈనెల వెంబడి తెల్లటి చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఆపై ఈ తెల్లటి మచ్చలు ఆకు మొత్తం విస్తరిస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులో మారడం జరుగుతుంది. ఆకునల్లి ఆశించినటువంటి వరి పొలాలను దూరం నుంచి చూసినప్పుడు పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఆకునల్లి యొక్క నివారణకు నష్ట లక్షణాలను గమనించిన వెంటనే, అంటే ఆకులపైన తెల్లని చిన్న చిన్న మచ్చలను గమనించిన వెంటనే 15 రోజుల వ్యవధిలో 2 సార్లుగా ప్రొఫెనోఫాస్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫెన్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆకునల్లిని సులభంగా నివారించవచ్చు. కంకినల్లి పురుగు ఆకునల్లి యొక్క పురుగు కంటే కూడా సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి దీనిని కూడా నష్ట లక్షణాల ఆధారంగా మాత్రమే గుర్తించి వెంటనే సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఈ కంకినల్లి పురుగులు వెన్ను అభివృద్ధి చెందే దశలో గింజల్లో ఉండేటువంటి అండాశయము అలాగే పుప్పుడిని కంకినల్లి ఆశించడం వలన గింజలు తాలుపోవడం జరుగుతుంది. గింజ పాలు పోసుకునే దశలో, చిరుపుట్ట దశలో కనుక కంకినల్లి ఆశించినట్లయితే జరిగే నష్టం అధికంగా ఉంటుంది. కాబట్టి 15 రోజుల వ్యవధిలో 2 సార్లుగా ప్రొఫెనోఫాస్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫెన్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల మందు ద్రావణంలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కంకినల్లిని సులభంగా నివారించుకోవచ్చు.
అలాగే ఎడగారు వరి పైరును గింజలు పాలు పోసుకునే దశ నుంచి పంట కోతకు వచ్చే వరకు కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేసే పురుగు సుడిదోమ. ఈ సుడిదోమ పురుగులు మొక్కల మొదళ్లలో నీటి మట్టానికి పైభాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన మొక్కల యొక్క పైభాగాలకు ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు అందక ఆకులు మొత్తం పసుపుగా మారిపోతాయి. సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలం మొత్తం కూడా సుడులుగా ఎండిపోవడం గమనిస్తాము. ఎప్పుడైతే సుడిదోమలు ఒక దుబ్బుకి 25 లేదా 50 దోమలను గమనిస్తామో వెంటనే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును ఎకరాకి 120 మిల్లీలీటర్ల చొప్పున లేదా థయోమెథాక్సామ్ అనే మందును ఎకరాకు 40 గ్రాముల చొప్పున 200 లీటర్ల మందు ద్రావణంలో కలిపి మొక్కల మొదళ్లకు తగిలేలాగా పిచికారీ చేసుకోవాలి. సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఒక దుబ్బుకి 100 పైన దోమలు ఉన్నట్లయితే పైమెట్రోజెన్ అనే మందును ఎకరాకు 120 గ్రాములు లేదా ట్రైఫ్లూమెజోపైరిమ్ అనే మందును ఎకరాకు 100 గ్రాముల చొప్పున 200 లీటర్ల మందు ద్రావణంలో కలిపి దుబ్బులకు తగిలేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే సుడిదోమను సులభంగా నివారించుకోవచ్చు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే వాటిలో ఆక్వా పరిశ్రమ ఒకటి. ముఖ్యంగా రొయ్యల పెంపకంలో దశాబ్ద కాలం క్రితం దిగుబడుల సునామీని సృష్టించిన వెన్నామి రొయ్యల పెంపకం అప్పట్లో రైతును ఆర్థికంగా నిలదొక్కునేలా చేసింది. కానీ రాను రాను వెన్నామి సాగులో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే వేసవి పట్టుబడులు పూర్తయిన చోట్ల ప్రస్తుతం వర్షాకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. పెంపకం ప్రారంభం నుంచే శాస్త్రవేత్తల సూచనలు పాటించినట్లయితే సాగు సాఫీగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా లైసెన్సు ఉన్న హేచరీల నుంచి పిల్లను తెచ్చుకోవటం, మట్టి పరీక్ష, చెరువు తయారీ, రొయ్యలకు అందించే మేతలు, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం, ఇలా అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటే వానాకాలంలో వెన్నామి రొయ్యల సాగు లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ఈ టైంలో ఏంటంటే మనం ఒక పంట అంతా కూడా అయిపోయి, మన వేసవికాలం పంట అంతా కూడా అయిపోయి మనం చాలా చెరువుల్లో మనం రొయ్యలు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. సిఏ అప్రూవ్డ్ అయిన హ్యాచరీ నుంచి పిల్లలు మాత్రం తెచ్చుకోవాలి. ధృవీకరించిన హ్యాచరీని మాత్రం మనం పిల్లలు తెచ్చుకోవాలి. పిల్లలు వేసుకునే ముందు మనం చెరువును అనేది తయారు చేసుకోవాలి. చెరువులో నీటిని పూర్తిగా తీసేసి చెరువు అడుగు భాగాన్ని ఒక 15 రోజులు మనం పూర్తిగా ఎండగట్టి చెరువు అడుగు భాగాన్ని కూడా ఇంకా అవసరమైతే మనం ఏంటంటే ఒకసారి కలిగి ఉండాలి. 1 సెంటీమీటర్ మేర మనం కలిగి ఉంటే ఏంటంటే ఆ చెరువులో ఉన్న విషవాయులు కానీ అన్నీ కూడా బయటకు వచ్చి, అందులో ఉన్న పోషకాలు కూడా బయటకు వచ్చి మనకి నీటిలోకి అందుబాటులోకి వచ్చేటవి అవుతాయి. ఆ తర్వాత ఏంటంటే మన రొయ్యల చెరువు యొక్క మట్టిని మనం పరీక్షించుకోవాలి. మన ఎకరం చెరువు కానీ ఉన్నట్లయితే ఎకరంలో ఒక 5 చోట్ల మనం పైనుంచి కింద వరకు కూడా 6 అడుగుల లోతు వరకు కూడా మట్టినంతా కూడా తీసుకుని దాన్ని ఏం చేయాలి, ఒక మొత్తం మెత్తగా చేసేసి ఒక బలపరుగు పరిచిన తర్వాత దాన్ని 4 భాగాలు చేసి ఎదురెదురు భాగాలని మనం తీసుకోవాలి. ఆ విధంగా మనం ఏంటంటే దాన్ని, ఆ మట్టిని మనం ఒక 1/2 కేజీ వరకు కుదించుకోవాలి. ఈ విధంగా కుదించుకున్న తర్వాత దాన్ని ఒక సంచిలో వేసి నమూనాను తీసుకెళ్ళి మనం పరీక్షించుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఈ పీహెచ్ని బట్టి సున్నం అనేది వాడడం జరుగుతుంది. యూజువల్గా ఏంటంటే మనకి 6.5 నుంచి 7.5 మధ్యలో ఉండాలంటాం నేల యొక్క పీహెచ్. ఎప్పుడైతే అది 7.5 ఉన్నా సరే, కొద్దిగా క్షారత్వం ఉన్నా సరే, మనం సున్నం దాన్ని ఏంటంటే ఇంచుమించు ఎకరానికి ఒక 50 కేజీల వరకు కూడా మనం అడుగు భాగంలో చల్లుకోవాలి. ఆ విధంగా జల్లిగినట్లయితే మనకేమవుతుందంటే, ఒకటేంటంటే అందులో ఏమైనా సరే ఈ సున్నం వల్ల మనకి పీహెచ్ ఒకటి లెవెల్స్ పెరగడమే కాకుండా, అదే కాకుండా మనకేంటంటే ఇంకోటి చేసేది అంటే అది అడుగు భాగాన్ని క్రిమిరహితం చేస్తుంది. ఆ తర్వాత ఈ నేలలో ఉన్న పోషకాలని విడుదలయ్యేటట్లు చేస్తుంది. తర్వాత నీటిని కూడా శుభ్రపరచడం జరుగుతుంది, నేలను కూడా శుభ్రపరచడం. ఈ విధంగా ఏంటంటే సున్నం అనేది వాడడం. తర్వాత మన పోషకాలను బట్టి మనం ఒకటి సేంద్రియ ఎరువు, ఆర్గానిక్ కార్బన్ బాగా తక్కువ ఉంది అనుకుంటే మాత్రం మనకి వానపాముల ఎరువు, వెర్మి కంపోస్ట్ కానీ, లేకపోతే మనకి బాగా మాగిన కంపోస్ట్, బాగా పేడ అది కూడా బాగా పూర్తిగా మాగిన తర్వాత ఒక 100 కేజీల వరకు కూడా మనం ఎకరానికి జల్లుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా సరే మూలకాలు లోపం ఉన్నట్లయితే జింక్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం జల్లుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే మనం నీటిని మనం నింపుకోవాలి. పూర్తిగా నీటిని అనేది ఒకేసారి మనం 6 అడుగుల వరకు నింపుకోవడం. మనం ఏ సెలనిటీ అయితే మెయింటైన్ చేయగలం, మనకు బోర్ వాటర్ ఉంది, కాలువ వాటర్ ఉంది, 2 మిక్స్ చేసి మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే కనీసం 5 పీపీటీ మన సెలనిటీ ఉండేటట్టు చూసుకోవాలి. అది కూడా మనం పెట్టిన పీపీటీని మనం పూర్తిగా మనం ఆ పెంపకాలం అంతా 3 నుంచి 4 నెలల పెంపకాలం అంతా కూడా అదే సెలనిటీ మనం నీరుని అందించగలిగేటట్టు ఉండాలి.
ఆ విధంగా చేసుకుంటే మంచిది. ఎప్పుడైతే నీటిని పూర్తిగా తోడామో 1 రోజు 2 రోజులు దాన్ని అలా వదిలేసి ఆ తర్వాత అందులో ఏం చేయాలంటే మనకు ప్రీబయోటిక్ మీడియా, ఇదేంటంటే వరిపిండి కానీ లేదా తౌడు కానీ ఒక 20 కేజీలు, దాంట్లో ఒక 4 కేజీల వరకు బెల్లం, దీంట్లో ఈస్ట్ ఒక 100 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు ఈస్ట్ కలిపి దాన్ని 3-4 రోజులు పూర్తిగా ఒక డ్రమ్ములో 200 లీటర్ల డ్రమ్ములో వేసి దాన్ని అలా ఉంచేసి దానికి ఏరేషన్ కూడా ఇచ్చి కావాలంటే దాన్ని ఫెర్మెంట్ అయిన తర్వాత దీన్ని ఫెర్మెంట్ మిక్సర్ అంటాం, దాన్ని మనం చెరువులో జల్లుకోవాలి. జల్లుకొని 1 రోజు అయిన తర్వాత ప్రోబయోటిక్, మన నీటిలో ఏ ప్రోబయోటిక్తో వాడదాం అనుకున్నామో ఆ ప్రోబయోటిక్ని మనం ఇచ్చుకోవడం. తర్వాత మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మరలా రెండోసారి మనం ఈ ప్రీబయోటిక్ మీడియాని దాన్ని మనం మళ్ళీ జల్లుకోవడం. ఆ జల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక డోసు ప్రోబయోటిక్స్ అని ఇచ్చుకున్న తర్వాత మనం మినరల్స్, మనం సెలైనిటీని బట్టి మనం అయితే ఒకసారి వాటర్ టెస్టింగ్ చేయించుకుని మనకు ఒకటి మెగ్నీషియం క్లోరైడ్ అనేది కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ వేసుకోవడం ఒక 10 కేజీలు, అలాగే మినరల్ మిక్చర్ని ఒక 10 కేజీలు అందులో వేసుకోవడం. తర్వాత మనకి అందులో ఏమైనా ఇంక అవసరం అనుకుంటే యూరియా, సూపరో అలాంటివి ఏమైనా అవసరం అనుకుంటే అవి వేసుకోవడం. మినరల్స్ వాడిన తర్వాత అప్పుడు మనం ఒక 2 రోజులు అయిన తర్వాత దాన్ని అలా స్టెబిలైజ్ అయిన తర్వాత ఒక్కసారి వాటర్ని పూర్తిగా టెస్ట్ చేయించుకుంది. ఆ వాటర్లో అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి, మనం రొయ్యను తీసుకొచ్చి మనం దాంట్లో స్టాకింగ్ చేయడానికి వదలడానికి సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత మన హ్యాచరీ నుంచి మంచి పిల్లని తీసుకొచ్చి చెరువులో వదులుకోవాలి. ఈ చెరువులో వదులుకునేటప్పుడు కూడా మనం ఏంటంటే ఎక్లిమటైజేషన్, చెరువుకు అలవాటు చేసి వదలడం అనేది చాలా ముఖ్యమైనది. బ్యాగులన్నింటినీ కూడా ఒకసారి చెరువులో మీద పెట్టడం, ఆ ఉష్ణోగ్రతకి అలవాటు చేసినట్టు తర్వాత స్లోగా ఆ బ్యాగులన్నీ ఓపెన్ చేసి అందులోకి స్లోగా మనం ఈ నీటిని కలుపుతూ నెమ్మదిగా మన చెరువులో వివిధ ప్రదేశాల్లో వదులుకోవాలి. ఇంకా అవసరం అయితే ఏంటంటే ఒక పెద్ద టబ్బు పెట్టుకుని అందులో ముందుగా తెచ్చిన వాటిని అన్నింటిని అందులో వేసి ఏరేషన్ ఇచ్చుకొని అందులో వేసుకుని అందులోకి మనం ఈ చెరువు నీరు కొద్దిగా కలుపుకొని ఆ తర్వాత మన చెరువులో జల్లుకో, అలా కూడా మనం అక్లిమటైజేషన్ చేసుకోవచ్చు. అక్లిమటైజేషన్ చేసి జాగ్రత్తగా వదిలినప్పుడు మనకి సర్వైవల్ అనేది పెరుగుతుంది, బతుకుదల శాతం పెరుగుతుంది. అదేవిధంగా తర్వాత పిల్ల కూడా తట్టుకొని బలంగా ఎరగడం అనేది పడుతుంది. తర్వాత ఏంటంటే మనం ఏ రోజైతే స్టాకింగ్ చేస్తామో ఆ రోజు నుంచి కూడా పూర్తిగా మేత అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మొదటి 10 రోజులు 20 రోజులు కూడా మనం బ్లైండ్ ఫీడింగ్ అంటాం. అందుకేంటంటే మన నెంబర్ని బట్టి దీనికి మనకేంటంటే మొదట వేసిన తర్వాత మన సర్వైవల్ ఎలాగ ఉంటాయి. 1 మీటర్ హాపాలు ఒక 2 పెట్టుకుని అందులో మనం వదిలినప్పుడే ఒక్కొక్క దాంట్లో కూడా ఒక 50 పిల్లని లేదా 100 పిల్లల్ని మనం తీసుకొచ్చి ఈ 2 హాపాలు వేసుకొని మనం ప్రతిరోజు కూడా అందులో ఎన్ని పిల్లలు ఉన్నాయని లెక్కించుకుంటే మనకు సర్వైవల్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మేతని ఎంత ఇవ్వాలని చూసుకోవచ్చు. తర్వాత ఈ నీటి క్వాలిటీ ఎప్పుడు కూడా మనం ప్రతి వారానికి ఒకసారి పూర్తిగా అంత నీటి గుణాలన్నింటినీ పరిశీలించి మినరల్స్తో సహా మనం దాన్ని సరి చేసుకోవడం. ఈ విధంగా మనకు మేనేజ్మెంట్ చేసి మేత యాజమాన్యం చేసి నీటిలో సెలనిటీ తగ్గకుండా లేదా ఎక్కువగా పెరగకుండా ఒకే సెలనిటీలో కానీ మనం పెంచగలిగితే రొయ్యకు ఒత్తిడి కలగకుండా తప్పనిసరిగా మనం అధిక దిగుబడిని సాధించవచ్చు. సాగురంగంలో ఒక్క పంటపైనే ఆధారపడితే కర్రు సాగని పరిస్థితి. పంటలకు తోడుగా అనుబంధ రంగాలను మేళవించినప్పుడే రైతుకు స్థిరమైన ఆదాయం అందుతుంది. ఈ విషయాన్ని అనుభవం ద్వారా తెలుసుకున్న ఒక రైతు తనకున్న 8 ఎకరాల పొలంలో జామ, అరటితో పాటు నాటుకోళ్లు, సీమకోళ్లు, మేకలు, పశుగ్రాసాలు, చేపలను కలిపి పెంచుతూ నిత్యం ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాలను మరొక రంగానికి ఉపయోగించుకుంటూ సమగ్ర వ్యవసాయంతోనే రైతు మనుగడ సాధ్యమని నిరూపిస్తున్నారు. ఇందుకు ఆ రైతెవరో, ఆయన అనుసరిస్తున్న విధానాలేమిటో మీరు చూసేసేయండి. జామ చెట్ల మధ్యగా ఇటు వస్తున్న ఈ రైతు లింగా రుక్మాంగదరావు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూనే సాగు పట్ల ఉన్న మక్కువతో ఒక్క పంటలపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలను జోడించి సమగ్ర వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా పోలేపల్లి మండలం పల్లెగూడెం గ్రామంలో మొత్తం 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రమిది. ఇందులో 5 ఎకరాలలో జామ, అందులోనే అంతర పంటగా ప్రస్తుతం 1.5 ఎకరాలో అరటి, 150కి పైగా నాటుకోళ్లు, 100 సీమకోళ్లు, బ్లాక్ బెంగాల్ మేకలు, చిన్న కుంటలో కొరమేను చేపల పెంపకంతో పాటు పశుగ్రాసాలుగా నేపియర్, దశరథ గడ్డిని పెంచి తోటి రైతుల అవసరాల మేరకు విక్రయిస్తున్నాడు.
సేంద్రియ వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ వ్యర్థాల్ని వర్మీ కంపోస్టుగా చేసి మొక్కలకు అందిస్తున్నారు. గుడ్లను పొదిగించటానికి ఇంక్యుబేటర్ కూడా అమర్చుకున్నాడు. ఇలా అన్ని రంగాలను మేళవించి సాగు చేపడితే రైతుకు నిత్యం ఆదాయపరంగా ఉందంటారు రుక్మాంగదరావు. మాది నా సోదరులు కలిపి 8 ఎకరాల క్షేత్రం ఉన్నది. దానిలో సమగ్ర వ్యవసాయం అనేది 6 సంవత్సరాల నుంచి చేపట్టడం జరిగింది. ముందుగా జామ చెట్లు వేసుకోవడం జరిగింది ఇమ్మీడియట్లీ ఇన్కమ్ కోసం. ఆ జామ చెట్లు వేసుకున్న తర్వాత 2-3 సంవత్సరాల్లో నాటుకోళ్ళని అదేవిధంగా మేకలను కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ఇదే జామ తోటలో కూడా మామిడి చెట్లని వేయటం జరిగింది. ఆ తర్వాత మరో కొబ్బరి చెట్లు కూడా వేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ సమగ్ర వ్యవసాయంలో రైతుకి ఒక క్రాప్ కాకపోయినా ఒక క్రాప్ వస్తుంది. దాంతోపాటు నాటుకోళ్ళు, సీమకోళ్ళు, మేకలను కూడా వీటితో పాటు పెంచడం జరిగింది. ఆ మేకలు అనేవి ఒక పూట బయట తిప్పి మళ్ళీ లోపలికి వచ్చినాక ఫీడ్ ఇవ్వటం జరుగుతుంది. తోటలో కూడా మళ్ళీ హెడ్జ్లూసన్ అనేది వాటికి ఆహారం కోసం వేయటం జరిగింది. ఆ హెడ్జ్లూసన్ కూడా ప్రతిరోజు కోసి ఉదయం సాయంత్రం కూడా చాప్ కట్ చేసి వేయటం జరుగుతుంది. దాంతోపాటు జనపకట్టె కూడా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వెండిగడ్డిగా దాన్ని కూడా మేకలకి ఆహారంగా ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా కోళ్ళకు వచ్చేసి క్షేత్రంలో మొత్తం కూడా అన్నీ కూడా తిరిగి ఉన్నటువంటి కలుపులు కానీ చీడలు కానీ ఏమైనా ఉంటే వాటికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. దాంతోపాటు సీమకోళ్ళు కూడా ఉన్నాయి. మొదటగా ఈ నాటుకోళ్ళు వచ్చేసి ఆంధ్ర నుంచి తీసుకురావడం జరిగింది, పెద్ద వర్ష కోళ్ళు. వాటిని కిలోలే కాకుండా శాలరీ లెక్కనే తీసుకెళ్ళటం జరుగుతుంటుంది. ఒక పెట్ట వచ్చేసి 2,000 దగ్గర నుంచి 3,000, 4,000 వరకు కూడా తీసుకెళ్తారు. అదేవిధంగా పుంజులు వచ్చేసి 3,000 నుంచి నాణ్యతను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. సేమ్ కోళ్ళు కూడా ఫామ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా క్రిమి కీటకాలు లేకుండా చేయడం కోసం వాటి అరుపులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. అవుటర్లో ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేసి వాటిని తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ మేకలు వచ్చేసి మనకి బ్లాక్ బెంగాల్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి, వాటికి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు, అది అక్కడికే గడ్డి మేయటం జరుగుతుంది. ఈ బ్లాక్ బెంగాల్ వచ్చేసి మనకి నూజివీడులో ఒక 9 ఫిమేల్స్ని వచ్చేసి కిలో 650 రూపాయల లెక్క తీసుకురావడం జరిగింది 2 years క్రితం. అదేవిధంగా మేల్ 2 తీసుకొని రావడం జరిగింది. అవి ఇక్కడ దిందనాబాద్ చెందుతూ ఈరోజు మనకి ఒక క్షేత్రంలో 50 దాకా పెరిగాయి. కొన్ని పోతులు అమ్ముకుంటూ ఫిమేల్ని ఇక్కడే మనం ఉంచుకుంటూ దాన్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. 6 monthsకి ఒకసారి అవి 2 పిల్లలు 3 పిల్లల మధ్యలో అవి డెలివర్ చేస్తుంటాయి కాబట్టి మిగిలిన నాటు మేకల కంటే కూడా వాటి డిమాండ్గా పోతుల్ని కొనటం కూడా జరుగుతుంది. వీటిని మనం అందించలేకుండా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ నాటు పిల్లలు పోతులను కూడా తీసుకొచ్చేసి మనం వాటిని ఇక్కడ అమ్మటం కూడా జరుగుతుంది. ఎందుకంటే దగ్గరలో గుడి ఉండటం వల్ల ఈ గుడి దగ్గర చిన్న చిన్న మొక్కులు చెల్లించుకోవడానికి కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి చిన్న 12-10 కిలోల్లో తీసుకొచ్చి పోతుల్ని ఒక 4-5 నెలల్లో తయారు చేసి 18, 24, 25 కిలోల మధ్యలో మనం ఇక్కడ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మనం అక్కడ సంతలో వచ్చేసి 5,000 అలా విధంగా తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి 450 రూపాయల చొప్పున ఒక్కొక్క కిలోని అమ్మడం జరుగుతుంది. యావరేజ్ని వచ్చేసి 20-22 కిలోల చొప్పున అవి పోతూ ఉంటాయి. దానివల్ల మనకి 2-3 వేల రూపాయల ఆదాయం కూడా రావటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదో రకమైనటువంటి ఇన్కమ్ మునగ చెట్ల ద్వారా కానీ జామ చెట్ల ద్వారా కానీ నాటుకోళ్ళు, సీమకోళ్ళు ఇన్కమ్ అనేది తప్పనిసరిగా మనకి రావడం జరుగుతుంది. వాటితో పాటు ఇక్కడ 3 కుటుంబాలు కూడా వ్యక్తులు కూడా 6 మనుషులు ఈ క్షేత్రంలో పనిచేస్తూ ప్రతిరోజు కూడా వీటి షెడ్లు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తారు. దాంతోపాటు షెడ్లో కూడా మళ్ళీ ఇట్లా వారానికి ఒకసారి సున్నం ఒకటి స్ప్రే ఒకటి కూడా చేసి ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా కూడా చేసుకోవడం జరుగుతుంది. వీటి వ్యాక్సిన్స్ విషయాలు వచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారు వాళ్ళు వచ్చేసి చూడటం జరుగుతుంది. దాంతోపాటు నాటుకోళ్ళకు కూడా వ్యాక్సిన్స్ కూడా ఎప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకారం కూడా చేయటం జరుగుతుంది. మోర్టాలిటీ వచ్చేసి సహజం 3-4% అనేది ఎక్కువ మోతాదులో కాకుండా సీజనల్గా ఉంటుంది. 6 months లోపల అటు కూడా మనకి ఆదాయం రావటం అనేది జరుగుతుంది. జామ తోట అనేది రెగ్యులర్గా మనకి ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం మాత్రం జీతాలకి సరిపోని వాళ్ళకి రావడం జరుగుతుంది. ఎక్కడ మనం ఆర్థికంగా నష్టపోకుండా ఉండటానికి ఈ సమగ్ర వ్యవస్థ అనేది ఉంటుంది. అదేవిధంగా బావి దాని పట్ల కొంచెం కుంట తీసి దానిలో కూడా ఒక బావిలో కొర్రమేను, ఇంకో దానిలో బొచ్చెలు, ఇటువంటి చేపలను కూడా తెల్ల చేపలను కూడా పెంచడం జరుగుతుంది. వాటి నుంచి ఇంకా మనం ఆదాయం తీసుకోలేదు. ఇప్పుడు దాదాపు ఒక 1/2 కిలో నుంచి కిలో మధ్యలో
పెరగడం జరిగింది. అది ఒక ఆదాయంగా కూడా మనకి చేసుకుంటూ సమగ్ర వ్యవసాయం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కలుపు అనేది ఎక్కడ కూడా వయారు బామనే మనం ఫస్ట్ ఎక్కడ లేకుండా చేసుకోవడం జరిగింది. మిగిలిన గడ్డి అంతా కూడా కోసి మేకలకు కానీ ఇట్లా ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా మనం పర్చేజ్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి 8 ఏకర్స్లో కూడా హెడ్జ్ లూసర్ అనేది చాలా భారీగా ఉంది. దగ్గరలో ఉన్నటువంటి రైతులు కానీ గొర్రె పెంపకదారులు కానీ గేదెలు పెంచే వాళ్ళు కూడా వచ్చి మనకి కోసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ హెడ్జ్ లూసర్ గింజలు వచ్చేసి రైతులకి మనం కిలో వచ్చేసి 450 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్, కోతులు బెడద లేకుండా చేసుకోవడం జరిగింది. రేపు వచ్చేసి వ్యవసాయ క్షేత్రంలోనే ఈ జామ తోటలో మిగిలిన పండ్ల చెట్ల కింద కూడా అల్లం ఒకటి, ఎల్లిపాయలు అనేది కూడా మొదలుపెట్టేటువంటి ఆలోచన ఉంది. ఈ చెట్లకి ఇబ్బంది లేకుండా ఆ చెట్ల కింద ఉన్నటువంటి నీడ ప్రదేశంలో పెరిగేటటువంటి వాటిని ఎన్నుకొని వేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎటువంటి బస్సులో పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ యూజ్ చేయకుండా ఆర్గానిక్ టైప్లోనే ఈ పెంట అనేది వాడటం జరుగుతుంది. దాంతోపాటు వర్మి కాంపోస్ట్ కూడా ఈ వరల్లో తీసుకొచ్చేసి ఒక 40-50 వరల్లో తీసుకొచ్చి వాటిల్లో ఈ ఎరువును పోసి వానపాములు వేసి ఆ విధంగా వచ్చేటువంటి ఎరువును కూడా ఈ మా క్షేత్రంలోనే ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా యాప నూనె, ఇంగువ, దాంతోపాటు కుంకుడ పౌడర్ రసాన్ని చేసి వాటిని మనం ఈ చీడపిల్లల వాటికి స్ప్రే చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 5గురికి కూడా శాలరీస్ వచ్చేసి 50 నుంచి 60 వేలు వరకు కూడా ఖర్చు అవుతుంటాయి. అవి కూడా మ్యాక్సిమం మనకి ఈ క్షేత్రం నుంచి పండే వాటి మించినే తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి ఇక్కడ మనకి ఆదాయం అనేది ఎట్ ఏ టైము రావటం అనేది సాధ్యపడదు కాబట్టి రోజువారీగా కోళ్ళు కానీ మేకలు కానీ ఈ విధంగా పంపి వాళ్ళకి సరిపోను ఓ రైతుకి ఏ విధంగా అయితే ఆదాయం వస్తుందో దానికంటే కూడా సంతృప్తికరంగానే ఉన్నది. మరి మనం ఎక్కువ లక్షల్లో ఆశించకుండా ఎకరంకి వచ్చేసి మనకి 50 నుంచి 1,00,000 వరకు కూడా తప్పనిసరిగా మిగిలేటువంటి అవకాశం ఉంటాయి ఖర్చులు పోను. ఈ విధంగా సమగ్ర వ్యవసాయం చేసుకోవటం వల్ల రైతు ఎక్కడ కూడా నష్టపోవడానికి అవకాశం అనేది ఉండదు. ఒకదాని మీద కాకపోయినా ఒకదాని మీదైనా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నాటుకోళ్ళను కూడా 4 సంవత్సరాల క్రితం మనం ఒకసారి తీసుకురావడం జరిగింది. వాటి నుంచి ఉత్పాదైనటువంటి గుడ్లని బయటికి అమ్మడం అనేది జరగదు. మేము కూడా తినం వాటిని మళ్ళీ హ్యాచింగ్ కోసం. ఎందుకంటే మనకి హ్యాచింగ్ మిషన్ కూడా ఉండటం వల్ల ఇక్కడ మనం హ్యాచింగ్ చేసి ఈ పిల్లలు కూడా మనకి సరిపోను ఇక్కడే పెరుగుతూ ఉంటాయి. కోళ్ళు పెద్దవాటిని అమ్ముతాం. ఎవరైనా రైతులు వచ్చి అందులో ఎగ్స్ పెడితే వాటిని పిల్లలు చేసి ఇవ్వడం కూడా మేము కూడా కొంత వాళ్ళకి ఛార్జ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. తనకున్నటువంటి అరెకరం కావచ్చు, ఎకరం కావచ్చు, ఏదైనా సమగ్ర వ్యవసాయంగా ఆర్గానిక్ పద్ధతిలో కనుక చేసుకుంటూ పోతే మన దగ్గరికే వ్యక్తులు వచ్చి కొనుక్కొని పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమగ్ర వ్యవసాయం అనేది రైతులకి తప్పనిసరిగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లా విజయవాడలోని అయోధ్యానగర్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలు, పిల్లులకు ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించారు. పశువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధులు, తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను జిల్లా అధికారులు పెంపకందారులకు వివరించారు. కుక్కలు, పిల్లులకు ర్యాబిస్ వ్యాధి వస్తే ప్రాథమికంగా లక్షణాలు గుర్తించి తమను సంప్రదించాలని వైద్యాధికారులు సూచించారు. జూనోటిక్ డిసీజ్కి సంబంధించి అంటే పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి మెడికల్ మేనేజ్మెంట్లో ప్రధానంగా మనకి 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ప్రజల్లో ఈ వ్యాధుల పట్ల ఈ వ్యాధులు ఏ విధంగా సంక్రమిస్తూ ఉంటాయి, దీనికి సంబంధించిన విషయాల్ని ప్రజలలో విస్తృతంగా తీసుకెళ్ళడం అనేటువంటిది మొట్టమొదటి కాన్సెప్ట్. డిసీజ్ రాకుండా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రొఫైలాటిక్ మెజర్స్ ఏమున్నాయి అనేటువంటిది సెకండ్ కాన్సెప్ట్. ఒకవేళ ఈ డాగ్ బైట్ జరిగింది లేదా ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలనేటువంటిది 3వ ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్. సో ఈ 3 ఇష్యూస్కి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా విస్తృతంగా తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ జూనోసిస్ డే అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఇందులో ప్రధానంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు అన్ని ప్రధాన పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో, అదేవిధంగా రూరల్ లైవ్ స్టాక్ యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రీ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఈ కుక్కలు రేబిస్ వ్యాధితో ఉన్నప్పుడు విచక్షణారహితంగా మరి మనుషుల్ని కరుస్తాయి, పశువుల్ని కరుస్తాయి. ఈ రేబిస్ పెంపుడు కుక్కలకు రాకుండా ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ మనం చేయించుకోవాలా. ఈ ప్రివెంటివ్ వ్యాక్సినేషను 6 నెలలకు ఒకసారి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.